దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66వ అధ్యాయము 13వ వచనము. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి అయిన యెహోవా సన్నిధిలోనే మనకు ఆదరణ దొరుకుతుంది. ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. మనకు ఏదైనా కష్టము వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగుని స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభువు మనల్ని తల్లిలా ఆదరిస్తాడు, తల్లిలా లాలిస్తాడు. ముదుము వచ్చే వరకు మనల్ని ఎత్తుకుని ముద్దాడుతాడు, చంకను పెట్టుకుని మనల్ని కాపాడతాడు, చంకను ఎత్తుకుని మోకాళ్ళ మీద ఆడిస్తాడు, కృంగిన స్థితిలో నుండి లేవనెత్తుతాడు. మన భారమంతా ఆయన మోసి మనకి శాంతిని అనుగ్రహిస్తాడు, నది వలె సమాధానాన్ని పారజేస్తాడు, జనముల ఐశ్వర్యము మనం అనుభవించేటట్లు చేస్తాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.